16వ తేదీ జూన్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సహోదరి సహోదరులారా, మన హృదయము చేత మనము నడిపింపబడతాము. మంచి ఆలోచనలతో మన హృదయం నిండి ఉంటే మంచిగా ఆలోచిస్తాము, మంచి క్రియలు చేస్తాము. అదే హృదయము పాపముతో నిండి ఉంటే పాపపు కార్యాలకు చోటిస్తూ పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటాము. మన శరీరము తాత్కాలికము, మన ఆత్మ శాశ్వతము. మన శరీరంతో చేసే ప్రతి పాపపు క్రియ వలన మన ఆత్మ మలినమవుతూ ఉంటుంది. మన హృదయాలను పాపముతో నింపుకొని పాపపు జీవితాన్ని జీవిస్తే మన ఆత్మ నిత్య నరకాగ్నికి చేరుకుంటుంది. మన శరీరంతో చేసే ప్రతి క్రియకు మొదట ఆలోచన వచ్చేది మన హృదయంలోనే. కాబట్టి మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. ఈ లోకపు మాలిన్యము అంటకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదినము మన హృదయాలను దేవుని వాక్కుతో నింపాలి. అన్ని రకముల పాపముల నుండి మనల్ని పరిశుద్ధపరచమని, మన హృదయాన్ని భద్రముగా కాపాడమని ప్రభువునకు ప్రార్థించడం నేర్చుకోవాలి. ఎవరైతే వారి హృదయాలను భద్రంగా కాపాడుకుంటారో వారు అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడతారు. వారి జీవితాల ద్వారా ప్రభువుని మహిమపరుస్తారు, ఘనపరుస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా హృదయాలలో మీకు విరుద్ధమైన ప్రతి ఆలోచనను తీసివేయండి తండ్రి. మీ పరిశుద్ధమైన రక్తము చేత మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. మీరే మా హృదయాలను ముట్టండి ప్రభువా. పాపపు నుండి, పాపపు క్రియల నుండి మీరే మాకు యేసు నామములో విడుదలను అనుగ్రహించండి తండ్రి. ఈ లోకపు ఆలోచనల వలన, క్రియల వలన మా హృదయాలు మలినం కాకుండా మీరే కాపాడండి ప్రభువా. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరుచుకొని వాక్య ప్రకారం జీవిస్తూ మీకు లోబడి మిమ్మల్ని మహిమపరిచే, ఘనపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.